అప్పుల భారం లేని విధంగా ఉద్యోగాలు ఇచ్చే నగరంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుందో సీఎం చంద్రబాబు చెప్పాలని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అప్పులతో రాజధాని కడితే ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయనే అసంబద్ధమైన వాదనను సీఎం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని పేరుతో మట్టి దెబ్బపై పడుకుని షో చేయడం కూటమికి కామన్ అయిందని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత, కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం అయినా సరే ఆయన చేస్తున్నాడు, చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్టు అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ మొన్న ఎప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటేషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు లేదా పార్లమెంట్ లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా చేయమని. ఇంకా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదన ఏదైతే అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పెట్టారో దాని మేరకు చట్టం కూడా చేశాము. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని. దాన్ని 3 ముక్కలాటని ఎగతాళి చేయడమే కాకుండా పేకాటతో పోలుస్తూ మరి ఆయన దృష్టిలో ఈ ప్రాంతాలన్నీ ఏమంటారు పేక ముక్కలేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. అది ఆ రోజు ఈ రోజు కూడా అది కామెంట్ చేయడమే కాకుండా అక్కడ కూడా నిన్న దాని గురించి సెలబ్రేట్ చేసుకోవాలంట. ఇక్కడ సంబంధించినంత వరకు ఒక ప్రాంతానికి సంబంధించిన రాజధాని ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు అది ఏదో అసాధ్యమైంది నువ్వు తీసుకొస్తే దాని గురించి ఎక్కడన్నా అందరు రాష్ట్రం అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. దట్స్ ఓకే. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నువ్వు పెట్టావు, దాంట్లో రకరకాల మార్పులు జరిగాయి, మళ్ళీ తీసుకొచ్చావు. ఆల్రెడీ రాష్ట్రం మీద బరువు ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు వేసావు. ఇప్పటికే ఇంకా అది 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు చేస్తానంటున్నావు. దీనికి ఒక కలరింగ్ ఇచ్చి దాని మీద నువ్వు సెలబ్రేట్ చేసుకోమని ఒక క్రూరంగా అందరికీ పిలుపు ఇవ్వడం. అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వాళ్ళు ఎందుకు చేసుకోవాలని అర్థం కాదు. పోనీ ఇక్కడ నువ్వు చేర్చని, నువ్వు అసలు పట్టించుకొని నగరాలు ఇటు గుంటూరు గాని విజయవాడ గాని అసలు పట్టించుకోవట్లే, వాటిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ గా ఒకవేళ ఉందనుకున్న ఎగ్జిస్టింగ్ దాని మీద సెలబ్రేషన్ జరుగుతుంది. అయినా సరే కాలు ఇవ్వడం అనేది అంటే ఒక తెలియని ఏదో ఒక కండిషన్ లో జనాన్ని తోసి ఒక అద్భుతం జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏమీ లేకపోయినా సరే ఆ ప్రాసెస్ లో తన పబ్బం గడుపుకోవాలనేది. అదే సమయంలో ఒక కరెక్ట్ నిజమైన క్వశ్చన్లు అందరూ వేసుకోవాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేస్తే, మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే, మా పార్లమెంట్లో మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే వాటిని ఎగతాళి చేయడమే కాకుండా వీళ్ళంతా అసలు ఏమేస్తున్నారో అర్థం కావట్లే. డెవలప్మెంట్, యాంటీ డెవలప్మెంట్ అను, యాంటీ ప్రోగ్రెసివ్ అను, యాంటీ స్టేట్ అను ఇలాంటి ముద్ర వేయాలనే ప్రయత్నం చేయడం. ఒక్కటంటే ఒక్కటి నిన్న ఆయన మాట్లాడిన వాటిలో ప్రతి మాటకు కావాలంటే వీడియో వేసి చూపొచ్చు. అన్ని అబద్దాలనే విషయం దాంట్లో తెలుస్తుంది. ఆయనవే ఉన్నాయి వీడియోలు, మనం ఎక్కర్లా, ఆయనవి ఉన్నాయి. ఇప్పుడు ఆయన